హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో వారెన్ బఫెట్ గారు రాసిన యాన్యువల్ రిపోర్ట్ గురించి, లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ గురించి అయితే చూద్దాం. మీరు berkshire-hathaway.com లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ వారెన్ బఫెట్ లెటర్స్ టు బెర్క్షైర్ షేర్ హోల్డర్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మీరు క్లిక్ చేసినట్లయితే తను ప్రీవియస్ గా రాసిన లెటర్స్ అన్ని కూడా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయినట్లయితే దాన్ని చదవచ్చు. బట్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ లెటర్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? సో మనకి లెటర్ని చూసినట్లయితే చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ తీసుకువెళ్తారనమాట. సో అదంతా కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓవరాల్గా ఈ లెటర్ అయితే మనకి రీసెంట్గా వచ్చిన లెటర్ 13 పేజెస్ ఉంది. సో దీని గురించి అయితే నేను ఒక 7 పాయింట్స్ అయితే నోట్ చేశాను. సో ఆ 7 పాయింట్స్ని మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వారెన్ బఫెట్ గారు ఏమంటున్నారంటే, తను ఒక బిజినెస్ కొనే ముందు, ఏదైనా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు 3 క్రైటీరియా చూస్తా అంటున్నారు. అంటే తను అనుకున్న 3 రూల్స్ ఫాలో అవుతుంటేనే దాంట్లో పెట్టుబడి పెడతారు, లేకపోతే లేదంటున్నారు. ఓకే, ఆ 3 క్రైటీరియా ఏంటి? టాంజిబుల్ ప్రాపర్టీ మీద మంచి రిటర్న్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలంటున్నారు. సో టాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ వర్డ్ టాంజిబుల్ అంటే మనం టచ్ చేయగలిగింది అనమాట. సో ఏదైనా ఫిజికల్ ఫామ్ లో ఉండేదే కదా మనం టచ్ చేయగలం. సో దాన్ని మనం టాంజిబుల్ ప్రాపర్టీ అంటాం. సో ఏదైనా ఒక కంపెనీ ఒక వస్తువు తయారు చేస్తున్న కంపెనీ ఉందనుకుందాం. ఆ వస్తువు తయారు చేయడానికి మిషనరీ కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం టాంజిబుల్ క్యాపిటల్ లోకి తీసుకోవచ్చు. సో ఆ వస్తువు తయారు చేయడం కోసం ఇన్ని ఖర్చు పెట్టింది కదా కంపెనీ. సో అలా వస్తువుని తయారు చేసి ఫైనల్ గా ఈ మొత్తం క్యాపిటల్ మీద ఎంత ఎర్న్ చేస్తుంది ఆ కంపెనీ అనేది మేము ఫస్ట్ చూస్తానంటున్నారు అనమాట. సెకండ్ క్రైటీరియా, ఆ కంపెనీని చాలా హానెస్ట్ మేనేజర్స్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే ఆ కంపెనీని మేనేజ్ చేస్తున్న బోర్డ్ అంతా కూడా చాలా హానెస్ట్ అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారమే నడుచుకునేలా ఉండాలి. తప్పితే డిజానెస్ట్ అయినట్లయితే ఏదో ఒక టైంలో మార్కెట్ మళ్ళీ వాళ్ళని పనిష్ చేస్తుంది అనమాట. సో కొంత లేట్ అయినా పర్లేదు, హానెస్ట్ మేనేజర్స్ రన్ చేస్తున్న కంపెనీలో మాత్రమే మేము పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తామని చెప్పారు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎలా ఉన్నా సరే ఆ కంపెనీ సెన్సిబుల్ ప్రైస్ లో ఉండాలి. సో డబ్బులు పెడుతున్నప్పుడు ఏ ప్రైస్ లో కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనే పాయింట్ అయితే దీని ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ల మీద మాత్రమే ఫోకస్ చేయండి, కానీ మీరు పెట్టిన డబ్బుల మీద ఎంత లాస్ వస్తుంది, ఎంత గెయిన్ వస్తుంది అని చూడొద్దు అంటున్నారు. సపోజ్ 1 lakh రూపీ నేను ఇన్వెస్ట్ చేశాను. 6 months తర్వాత 1 lakh కాస్త 90,000 అయింది. అంటే 10,000 రూపీస్ ఫాల్ అయింది. అంటే వెంటనే నా మైండ్ లో ఆ కంపెనీ మంచిది కాదు. మంచిదైతే నా డబ్బులు మంచిగా రిటర్న్ ఇచ్చి ఉండాలి కదా. సో నాకెందుకని లాస్ వచ్చింది? సో నాకు లాస్ వస్తుందంటే ఈ కంపెనీ బెస్ట్ కంపెనీ కాదు. ఈ కంపెనీలోంచి ఎక్కడైతే డబ్బులు పెట్టుంటే పెరుగుంటుందో ఆ కంపెనీలోకి నేను షిఫ్ట్ అవుతాను అనే ఒక థాట్ ప్రాసెస్ కరెక్ట్ కాదనేది ఈ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీరు కేవలం ఫోకస్ చేయాల్సింది ఆ కంపెనీ ఎలాంటి రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉందనేదే. ఆ కంపెనీ చేస్తున్న ఆపరేషన్స్ ద్వారా ఎంత ప్రాఫిట్ గెయిన్ చేస్తుందనే దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. కానీ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ తో మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తగ్గుతున్నా పెరుగుతున్నా దాని మీద మీరు ఫోకస్ చేయకండి. కంపెనీ ట్రాక్ మెయింటైన్ చేస్తుందా, డీవియేట్ అవుతుందా, ఇవే ఒక ఇన్వెస్టర్ ఫోకస్ చేయాల్సిన విషయాలని చెప్పి తను చెప్పడం అయితే జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, లాంగ్ రన్ లో ఈక్విటీలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని బీట్ చేస్తాయని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లక్చువేషన్స్ స్టాక్ మార్కెట్ లో ఉంటాయని మీరు గుర్తించాలి. మ్యాగ్నిట్యూడ్ కూడా హెవీగా ఉంటుందని గుర్తించాలి. అంటే స్టాక్ మార్కెట్ మేబీ విత్ ఆఫ్ ఎనీ రీజన్ మీకు 1 డేలో 50% కూడా ఫాలో అవ్వచ్చు. సో మీరు పెట్టిన డబ్బులు 50% కూడా ఫాలో అవ్వచ్చు. దానికి మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. కాకపోతే మీరు ఎంత టైం వరకు మీరు ఆ స్టాక్ మార్కెట్ లో ఉందాం అనుకుంటున్నారు అనేది మాత్రమే మీ గెయిన్స్ ని డిసైడ్ చేస్తుంది. సో మీరు ఒకవేళ 6 months 1 year ఉందాం అనుకుంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో మీరు పెట్టిన డబ్బులు లాస్ అవడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది అనుకోవాలి. కాకపోతే గ్రోత్ స్టోరీని నమ్మినప్పుడు, ఎకానమీ డెవలప్ అవుతుంది అని ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రం మనం పెట్టిన డబ్బులకి లాంగ్ టర్మ్ లో మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది అనే ఒక ఒపీనియన్ కూడా తను షేర్ చేయడం అయితే జరిగింది. స్టాక్ మార్కెట్ లో తెచ్చే డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ బారో చేసిన డబ్బులు తీసుకురాకండి. అంటే అప్పు తెచ్చుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకండి. ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు కూడా స్టాక్ మార్కెట్ మీకు కరెక్ట్ ప్లేస్ కాదు అని కూడా తను సజెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ పాయింట్, నా అబ్జర్వేషన్, సో మనకి బెర్క్షైర్ హతావే కంపెనీ ఒక హోల్డింగ్ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ ఇండివిజువల్ గా ఏ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అందించి రెవెన్యూని గెయిన్ చేసి ప్రాఫిట్స్ ని పోస్ట్ చేయదు. వారెన్ బఫెట్ గారు తన పెట్టుబడులు అన్ని కూడా ఈ బెర్క్షైర్ హతావే ఈ కంపెనీ పేరుతో వివిధ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు అనమాట. దాంట్లో టాప్ 15 కంపెనీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ, యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, కోకా కోలా, ఈ కంపెనీస్ అన్ని కూడా వస్తాయి. 100కు పైగా కంపెనీల్లో బెర్క్షైర్ హతావే ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే టాప్ 15 కంపెనీస్ లోనే 85% ఇన్వెస్ట్మెంట్ ఉందన్నమాట.
సో టాప్ 15 కంపెనీస్ ఏంటనేది మీరు చూడొచ్చు. అండ్ వాళ్ళు ఏ ప్రైస్ లో, ఇక్కడ డాలర్స్ లో ఉంది ఇదంతా కూడా, మనకి ఏ ప్రైస్ లో దాన్ని కొన్నారు. డైవర్సిఫికేషన్ అంటే దాని అర్థం ప్రతి ఒక్క కంపెనీలో ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నప్పుడు ఈ కంపెనీ డెఫినెట్లీ మంచి హైట్స్ కి వెళ్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ వాటి మీద మనం యాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కన్విక్షన్ ప్రాపర్ రీసెర్చ్ బేస్డ్ అయినప్పుడు దాని మీద మనం ఖచ్చితంగా యాక్ట్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా మొత్తం ఉన్న క్యాష్ అంతా కూడా స్టాక్ మార్కెట్ లో పెడుతూ రాకూడదు. వారెన్ బఫెట్ గారి ప్రకారం బెర్క్షైర్ హతావే ఎట్ ఎనీ పాయింట్ $20 బిలియన్ క్యాష్ ని క్యారీ చేస్తుంటుంది అని చెప్పి ప్రీవియస్ గా కూడా చెప్పారు. కాకపోతే ప్రెసెంట్ $130 బిలియన్ దగ్గర క్యాష్ అయితే బెర్క్షైర్ హతావే క్యారీ చేస్తుంది అనమాట. సో ఇంత క్యాష్ క్యారీ చేస్తున్నారంటే నార్మల్ గా ఎలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు క్యారీ చేస్తుంటారు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉండి నెక్స్ట్ క్రాష్ అవుతుంది, నెక్స్ట్ పడుతుంది అనే ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇంత క్యారీ చేస్తుంటారు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే వారెన్ బఫెట్ గారి ప్రకారం మా క్రైటీరియాకి మీట్ అయ్యే కంపెనీ వచ్చినట్లయితే మేము మొత్తం పెట్టడానికి కూడా రెడీగా ఉంటాం. కాకపోతే మాకు అలాంటి కంపెనీలు దొరకట్లేదు కాబట్టి మేము ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం తప్పితే స్టాక్ మార్కెట్ నుంచి దూరం జరగాలని కాదు. మా లైఫ్ అంతా కూడా స్టాక్ మార్కెట్ తోనే లింక్ అయి ఉంటుంది అనేలాగా వారెన్ బఫెట్ గారు చెప్పడం జరిగింది. అండ్ బెర్క్షైర్ హతావే చైర్మన్ గా కంపెనీ మీద తనకెంత నమ్మకం ఉందనేది చెప్పడానికి ప్రయత్నించారు. ఎవరి దగ్గర అయితే $20 మిలియన్ కంటే షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే అది మార్కెట్ లో అమ్మేయద్దు. ఒకవేళ మార్కెట్ లో అమ్మితే ఏమవుతుంది, యాక్చువల్ గా బెర్క్షైర్ హతావే చాలా పెద్ద షేర్ అనమాట. ఒక్క షేర్ మనం కొనాలన్నా 2 కోట్ల పైన ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా $20 మిలియన్ కంటే ఎక్కువగా వర్త్ ఉన్న షేర్స్ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి, మేమే కొనుక్కుంటాం. సో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చారు అండ్ ఏ టైమ్స్ లో కాల్ చేయాలో కూడా చెప్పారనమాట. ఫైనలీ May 2 ఒమహాలో మేము వెయిట్ చేస్తుంటాం. మా బెర్క్షైర్ హతావేకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని కొనుక్కోండి అండ్ మేము మా ఎంటైర్ బెర్క్షైర్ హతావే గ్యాంగ్ అంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్నామని ఫైనల్లీ వారెన్ బఫెట్ గారు అయితే ఈ లెటర్ అయితే ఎండ్ చేయడం అయితే జరిగింది. తన షేర్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఇప్పటికీ వారెన్ బఫెట్ గారి దగ్గర ఉన్న బెర్క్షైర్ హతావే షేర్స్ ఒక వాల్యూ $93 బిలియన్. దీన్ని మన రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 6 లక్షల కోట్ల కంటే ఎక్కువ. నా తర్వాత నా షేర్ ని అమ్మద్దు అని నా వీలునామాలో క్లియర్ గా రాశాను. నా షేర్లు అన్నిటినీ కూడా నా వీలునామా ప్రకారం ఏ ఫౌండేషన్ కి ఏ టైంలో దాన్ని డొనేట్ చేయాలనేది రాసుంది. ఆ టైం ప్రకారం ఆ షేర్లన్నీ కూడా క్లాస్ ఏ షేర్స్ అన్ని కూడా క్లాస్ బి షేర్స్ గా కన్వర్ట్ అయ్యి ఆ ఫౌండేషన్స్ కి అయితే రీచ్ అవుతాయని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్, మోస్ట్లీ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ పీడిఎఫ్ ని కూడా మీకు నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ రీడ్ చేయాలనుకున్న రీడ్ చేయండి కంప్లీట్ గా. అలాగే ఆ లెటర్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మిగిలిన ఇయర్స్ లెటర్స్, ప్రీవియస్ ఇయర్స్ లెటర్స్ ని కూడా మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే మీకు ఒక్కొక్క లెటర్ లో ఒక్కొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుస్తుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మీద. తనకున్న ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని ఆ లెటర్స్ ద్వారా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే తప్పకుండా ఈ లెటర్స్ అన్ని కూడా ఫాలో అవుతూనే ఉంటారు. సో మోస్ట్లీ అన్ని లెటర్స్ లో కూడా మీకు సిమిలర్ కంటెంటే ఉంటూ ఉంటుంది. సో చాలా ఈజీగా అయితే మీరు చదివేయచ్చు. సో ఆ లింక్స్ అన్ని కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీ ఫ్రీ టైంలో వాటిని వాచ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.